అందరికీ ప్రైజులాడండి. మరి మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రిక రాస్తూ ఎలా అంటాడు కదా, రాజుల కొరకు, అధికారుల కొరకు మరి యాత్రలను విజ్ఞాపన ప్రార్థన చేయమని. మరి నీవు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన. ఈరోజు ఎలక్షన్ టైం వస్తుంది కదా, మరి మే 13న మరి మంచి నాయకుడు మాకు కావాలి ప్రభువా అని నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయగలగాలి, స్తుతులు చెల్లించగలగాలి. మంచి నాయకుడు మనకు కావాలని. అలాగే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం కూడా మరి ఇలా సెలవిస్తాడు భక్తుడైన మరి సొలొమోను. ఏమంటారంటే కనుక, మరి రాజు ఏ రాజు అయితే భూమిని సమానంగా పంచుతాడో, ఏ రాజు అయితే అందరినీ సమాన హక్కులో మరి చూస్తాడో, ఏ రాజు అయితే పేదల పక్షాన నిలబడి పేదల కొరకు చూస్తాడో ఆ రాజు కొరకు మీరు ప్రార్థించమని. మరి ఈ రెండు చెప్పే యొక్క ముఖ్య ఉద్దేశం, మన ఎలక్షన్ టైంలో ఉన్నాం కాబట్టి, దేవా మంచి నాయకుడిని మాకు ఇవ్వండి అయ్యా. నీ చిత్తంలో ఉన్న ఏ నాయకుడైతే నీకు అవసరమైనదో, ఈ ప్రజలను ఎవరైతే చూస్తారో ఆ నాయకుడిని మీరు